బెస్ట్ క్యాండిడేట్ ఎవరు లేరు. ఎందుకని సార్ అలా? ఏందమ్మా ఇదే ఆర్టీసీలో చూడండి, మగవాళ్ళకు 60-70 ఏళ్ళ పెద్ద మనుషులకు పెట్టాలి ఫ్రీ పాస్, ఆ, ఆధార్ కార్డు అని ఆడవాళ్ళకి వేస్తున్నాడు. మగవాళ్ళకైతే కూర్చుందాం అంటే సీట్ లేదు. వాళ్ళకు 60 పైన ఉన్న బస్సులలో అంతా లేడీస్ కి ఆధార్ కార్డు తప్పట్టుకోకండి. వాళ్ళంటే కూడా నాకు అభిమానం ఆడవాళ్ళు, కానీ ఏజ్డ్ పర్సన్స్ కు పెట్టాలి కదా. ఆ. అంటే అసలు ఫ్రీ బస్ తీసేసి ఏది పెడితే బాగుంటది అంటే సార్? ఏజ్డ్ వాళ్ళకి పెట్టాలమ్మా ఫ్రీగా. ఏజ్డ్ వాళ్ళకంటే 60 పైన ఉన్న వాళ్ళకి పెట్టాలి, పెద్ద మనుషులకు. ఇప్పుడు నాకు స్ట్రోక్ ఉంది, బస్సులో నిలబట్టే బాడీ షేక్ అవుతుంటది. ఎవరు చిన్న చిన్న పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు కూడా కూర్చుంటున్నారు. అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలన పర్వాలేదు. రేవంత్ రెడ్డిది అయితే మాకు నచ్చలేదమ్మా. కేసీఆర్ పరిపాలన చూస్తున్నాం కానీ ఇప్పుడు మరి కేసీఆర్ కుటుంబం కూడా సేమ్ వైఎస్ఆర్ కుటుంబం లాగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటారు, మీరేమంటారు? అది రాజకీయం తల్లి, చెప్తాను. అన్నా చెల్లెల మధ్యలో గొడవలు కూడా అలానే కవితకు ఏదో సమస్యలు ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ.